హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్. ఇవాల్టి వీడియోలో జస్ట్ బ్లౌజ్ పీస్తో 5 to 6 years బేబీకి ఫ్రాక్ని ఎలా డిజైన్ చేయాలి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అంతా కూడా డీటెయిల్గా షేర్ చేశాను. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ ఉన్న కాటన్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. దీనికి లైనింగ్ కూడా 2x2 బ్లౌజ్ పీసే తీసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని లెంత్ వైజ్ డబల్ ఫోల్డ్ వేసి ఇంకొక ఫోల్డ్ వేయాలి. టోటల్ 4 ఫోల్డింగ్స్ వేసాము. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అంతా కలిపి ఒకేసారి కట్ చేస్తాము. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఓపెన్ సైడ్ అటువైపుకు ఉండాలి, క్లోజ్ సైడ్ మన వైపుకు ఉండేలా సెట్ చేసుకోవాలండి. అండ్ 4 ఫోల్డింగ్స్కి ఫ్యాబ్రిక్ విడ్త్ వచ్చేసి 8.5 వచ్చిందండి. నేను స్టిచ్ చేసే ఫ్రాక్ చెస్ట్ మెజర్మెంట్ 28 ఇంచెస్ అండి. 28లో 1/4 పార్ట్ 7 ఇంచెస్ కదా, ఆ 7 ఇంచెస్కి కూడా ఆ ఎక్స్ట్రా ఉన్న 1.5 ఇంచ్ని కూడా మార్జిన్ కింద తీసుకుంటున్నాను. అండ్ ఈ ఫ్రాక్కి కింద వైపున ఒక 8 ఇంచెస్ హైట్లో ఫ్రిల్స్ అయితే పెడతాను. సో ఫ్రాక్ టోటల్ హైట్ 26 ఇంచెస్లో 8 ఇంచెస్ని మైనస్ చేసేస్తే 18 ఇంచెస్ వచ్చిందండి. ఆ 18 ఇంచెస్కి కూడా 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసి టోటల్ 19 ఇంచెస్కి కూడా ఈవెన్గా డాట్స్ పెట్టుకుంటూ డాట్స్ని బేస్ చేస్తూ నీట్గా స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నాను. ఒకే ఏజ్ గ్రూప్ పిల్లలైనా అందరూ ఒకేలా ఉండరు కదా, ఒక్కొక్కరు హైట్ ఎక్కువ ఉంటారు. అలాంటప్పుడు నేను చెప్పిన మార్జిన్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి, లేదు అంటే కొంచెం తగ్గించుకోండి. లూజ్ అయినా అంతే, టైట్ అయినా అంతే. మీ పిల్లల మెజర్మెంట్ బట్టి 1 ఇంచ్ పెంచుకోవడం లేదంటే 1 ఇంచ్ తగ్గించుకోవడం అలా చేయాలండి. నెక్స్ట్ నెక్ విడ్త్ షోల్డర్ కలిపి 5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అండ్ ఆ 5 ఇంచెస్ పాయింట్ కాడ ఆర్మ్ హోల్ డౌన్ కోసం ఇంకొక 5.5 ఇంచెస్ కూడా డాట్ పెట్టుకుని, ఓపెన్ సైడ్ ఉంది కదా అటు కూడా 5.5 ఇంచెస్కి డాట్ పెట్టుకుని ఈ 3 డాట్స్ని బేస్ చేస్తూ నీట్గా ఒక బాక్స్ షేప్ని ఫామ్ చేయండి. అండ్ ఆర్మ్ హోల్ కర్వ్ కోసం కార్నర్లో 1 ఇంచ్కి ఒక డాట్ పెట్టుకోండి. అండ్ మనం డ్రెస్కి 1.5 ఇంచ్ మార్జిన్ అనుకున్నాం కదా, సో 1.5కి కూడా ఒక డాట్ పెట్టుకోవాలి. అండ్ కర్వ్ నీట్గా డ్రా చేయడం కోసం ఆర్మ్ హోల్ డౌన్ కోసం ఏదైతే లైన్ డ్రా చేసామో ఆ లైన్లో కరెక్ట్గా హాఫ్ పార్ట్కి ఒక డాట్ పెట్టుకుని ఈ 3 డాట్స్ని బేస్ చేస్తూ నీట్గా లైన్ డ్రా చేస్తే ఈజీగా కర్వ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ నెక్ రౌండ్ షేప్ డ్రా చేద్దాము. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్కి ఇంకొక డాట్ పెట్టుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ నెక్ నేను 3 ఇంచెస్ డీపే పెడుతున్నానండి. అండ్ ఈ 2 పాయింట్స్ని బేస్ చేస్తూ నీట్గా ఒక బాక్స్ షేప్ని ఫామ్ చేసి ఆ బాక్స్ని యూజ్ చేస్తూ నీట్గా రౌండ్ షేప్ డ్రా చేయాలి. అండ్ షోల్డర్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండడం కోసం ఆర్మ్ హోల్ డౌన్ సైడ్ ఒక 1/4 ఇంచ్కి డాట్ పెట్టుకుని ఆ డాట్ని బేస్ చేస్తూ ఇలా డయాగ్నల్గా స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. అండ్ నెక్స్ట్ ఏ లైన్ డ్రెస్కి హిప్ మెజర్మెంట్లో కొంచెం లూజ్గా షేప్ అనేది కట్ చేయాలి కదా, సో ఫస్ట్ 11 ఇంచెస్ హైట్కి కూడా ఈవెన్గా డాట్స్ పెట్టుకుంటూ స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. నేను లైన్ అయితే డ్రా చేయలేదు. ఆ 11 ఇంచెస్ నుండి కూడా ఇలా క్రాస్గా మీరు ఫ్యాబ్రిక్ పైన డ్రా చేసుకోవాలండి. నాకు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ సైడ్న లేదు కాబట్టి మీకు జస్ట్ టేబుల్ పైన డ్రా చేసి చూపిస్తున్నాను. నేను ఆ ప్యాచ్లో వేరే ఫ్యాబ్రిక్ని జాయిన్ చేస్తాను. నెక్స్ట్ వేస్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండడం కోసం ఆ 11 ఇంచెస్ హైట్లో లైన్ డ్రా చేయమన్నాను కదా, అక్కడ జస్ట్ ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఆ మార్క్ చేసిన పాయింట్ అండ్ చెస్ట్ లూజ్ పాయింట్ని యూజ్ చేస్తూ నీట్గా స్ట్రైట్ లైన్ డ్రా చేసి మనం వేస్ట్ షేప్ని అయితే డ్రా చేసుకుంటాము. అండ్ మనం ఎలా అయితే డ్రా చేసామో సేమ్ యాస్టీస్ కట్ చేసేయాలి ఫ్యాబ్రిక్ని. ఆర్మ్ హోల్ కర్వ్ కట్ చేసిన తర్వాత మిగిలిన పీస్ని వేస్ట్ చేయకుండా ఆ పీస్ని ఇలా సైడ్న అటాచ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మీరు ఎక్కడి నుండి జాయిన్ చేస్తారో అక్కడ నీట్గా టక్స్ పెట్టేసుకోండి. ఇంకా కన్ఫ్యూజన్ ఉండదు ప్యాచ్ ఎక్కడి నుండి జాయిన్ చేయాలి అని. నేను డిజైన్ చేసే డ్రెస్లో టాప్ పార్ట్ ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత ఆ మిగిలిన ఫ్యాబ్రిక్ నుండే ఫ్రిల్స్ కోసం ఫ్యాబ్రిక్ని కట్ చేస్తానండి. ఇక్కడ ఆల్రెడీ ఫ్యాబ్రిక్ 4 ఫోల్డింగ్స్ పైన ఉంది కదా, యాక్చువల్ ఫ్రిల్ హైట్ వచ్చేసి 8 ఇంచెస్, 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసి టోటల్ 9 ఇంచెస్ కావాలి. ఇలా 9 ఇంచెస్ హైట్కి 2 పీసెస్ని తీగా ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇంకా నేను ఫ్యాబ్రిక్ మొత్తం డబల్ ఫోల్డ్ వేసేసి సెంటర్కి కట్ చేసేస్తున్నాను. ఒకటి ఫ్రంట్ పార్ట్ కోసం, ఒకటి బ్యాక్ పార్ట్ కోసం. సో నాకు కావాల్సిన హైట్ 9 ఇంచెసే, బట్ ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి వేస్ట్ చేయకుండా అలా తీసేసుకున్నానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ లైనింగ్ కట్ చేయాలి. లైనింగ్ నేను 2x2 బ్లౌజ్ పీస్ తీసుకున్నాను కదా, 2x2 బ్లౌజ్ పీస్ పన్నా చాలా చిన్నది ఉంటుంది. సో ఎలా పడితే అలా అస్సలు కట్ చేయొద్దు. నార్మల్గా మెయిన్ ఫ్యాబ్రిక్ హైట్ 26 ఇంచెస్, బట్ లైనింగ్ మాత్రం 23 ఇంచెస్ హైటే తీసుకుంటున్నాను. సో లైనింగ్ని డబల్ ఫోల్డ్ వేసి 23 ఇంచెస్ హైట్కి కూడా ఈవెన్గా డాట్స్ పెట్టుకుంటూ ఆ డాట్స్ని బేస్ చేస్తూ ఫస్ట్ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి.
మనం ఎప్పుడైనా తక్కువ ఫ్యాబ్రిక్తో డ్రెస్ని డిజైన్ చేసినప్పుడు ఒకటికి 2-3 సార్లు చెక్ చేసుకొని అప్పుడే కట్ చేయాలండి. మీరు ఏదో కట్ చేసేద్దామని ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసారనుకో, తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేయడానికి ఫ్యాబ్రిక్ సరిపోదు. సో మిస్టేక్స్ చేయకుండా ఎలా చెక్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఫస్ట్ మనం డ్రా చేసిన లైన్కి ఆల్రెడీ కట్ చేసిన మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా నీట్గా సెట్ చేసుకుని, మెయిన్ ఫ్యాబ్రిక్లో టక్స్ పెట్టాను కదా, ఆ పాయింట్ నుండి ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేయండి. లేదు మీకు సైడ్ ఇంకా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే ఇంకా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవచ్చు. జస్ట్ ఫ్రాక్కి ఇంకొంచెం గేర్ వస్తుంది. అండ్ ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తూ సైడ్ ఆర్మ్ హోల్ కర్వ్, నెక్ రౌండ్ అంతా నీట్గా డ్రా చేసుకుని ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసేయండి. బట్ డ్రా చేసిన ప్యాటర్న్ అయితే వెంటనే కట్ చేయొద్దు. ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్డ్ మీదే ఉంది, అంటే ఓన్లీ ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసాము. బ్యాక్ పార్ట్ కోసం ఈ ఎడ్జ్ నుండి 23 ఇంచెస్ హైట్కి ఈవెన్గా డాట్స్ పెట్టుకుంటూ స్ట్రైట్గా లైన్ని డ్రా చేయండి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ డ్రా చేసిన ప్యాటర్న్ నెక్ సైడ్న క్లోజ్ ఉంటుంది, బట్ ఇంకో పార్ట్ డ్రా చేయడానికి క్లోజ్ ఎక్కడ ఉండదు, ఓపెనే ఉంటుందండి. ఆ ఓపెన్ ఉన్న పార్ట్ని క్లోజ్ చేయడానికి మనం స్టిచ్ వేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పోతుంది. కాబట్టి ఫస్ట్ ఒక 1/2 ఇంచ్కి నీట్గా స్ట్రైట్ లైన్ని డ్రా చేసేసుకోండి, ఇంకా కన్ఫ్యూజన్ ఉండదు. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ పైన ప్లేస్ చేసుకున్నప్పుడు కూడా మనం ఏదైతే లైన్ డ్రా చేసామో ఆ లైన్ పైన కాకుండా ఆ లైన్కి పక్క నుండి మనం ప్లేస్ చేయాలి కరెక్ట్గా. ఆ 23 ఇంచెస్ హైట్ లైన్, ఈ లైన్ని చూసుకుని కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఇంకా ఫ్రంట్ ప్యాటర్న్ ఎలా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తూ డ్రా చేసామో సేమ్ యాజ్ బ్యాక్ ప్యాటర్న్ కూడా డ్రా చేసేయడమే. బట్ మీరు గుర్తుంచుకోవాల్సింది, ఇలా ప్యాటర్న్ డ్రా చేసినప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఆల్రెడీ డ్రా చేసిన ఫ్రంట్ ప్యాటర్న్ పైన పడకుండా కరెక్ట్గా సెట్ అయిందా లేదా అదొక్కటి చెక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారుగా చాలా ఈజీగా 2x2 బ్లౌజ్ పీస్ని కూడా సెట్ చేసేసాము. ఇంకా డ్రా చేసిన ప్యాటర్న్ని సేమ్ యాజ్ కట్ చేయడమే అండి. ఇన్ కేస్ మీరు స్టిచ్ చేసే ఫ్రాక్ చెస్ట్ లూజ్ నేను పెట్టిన దానికంటే ఎక్కువ రావచ్చు, ఒక 10 ఇంచెస్ 9.5 ఇంచెస్ అలా వచ్చినప్పుడు కంపల్సరీ సైడ్న ప్యాచ్ పడుతుందండి. ఆ ప్యాచ్కి కూడా ఇక్కడ మనము ఇలా ప్యాటర్న్ కట్ చేసిన తర్వాత క్రాస్లో పీసెస్ మిగులుతాయి కదా, అది మీరు సైడ్ని జాయిన్ చేయొచ్చు. మనం ఎలాగైనా ఫ్రాక్ని ఇన్విజిబుల్గానే స్టిచ్ చేస్తాం కాబట్టి మీరు జాయిన్ చేసిన ప్యాచ్ కూడా కనిపించకుండా లోపలికే వెళ్ళిపోతుందండి. అండ్ లైనింగ్ హైట్ 23 ఇంచెస్ పెట్టాను కదా, మీరు కావాలంటే 24-25 కూడా పెట్టుకోవచ్చు. బట్ అలా పెట్టినప్పుడు సైడ్ ఇంకొంచెం ప్యాచ్ జాయిన్ చేయాల్సి వస్తుంది. లైనింగ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్లో సైడ్న ఒక ప్యాచ్ జాయిన్ చేస్తా అన్నాను కదా, ఆ ప్యాచ్ని జాయిన్ చేసినప్పుడు ఆ పీస్ కరెక్ట్ సైడ్ అండ్ టాప్ పార్ట్ కరెక్ట్ సైడ్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టుకొని ఇలా రాంగ్ సైడ్న కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలండి, ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో. సేమ్ ప్రాసెస్లో ఇంకొక మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా ప్యాచ్ అయితే జాయిన్ చేయాలి. అండ్ నెక్స్ట్ జాయిన్ చేసిన ప్యాచ్ కొంచెం యూ షేప్లో ఉంది కాబట్టి కరెక్ట్ షేప్ ఇవ్వడం కోసం టక్స్ పాయింట్ నుండి ఇలా నీట్గా క్రాస్గా కట్ చేశాను. సేమ్ ఇలానే ఇంకొక సైడ్ కూడా కట్ చేసి ఈ ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ వేసేసి ఈ ఎడ్జెస్లో జస్ట్ ఒక 1/2 ఇంచ్కి డాట్ పెట్టుకొని ఆ డాట్ నుండి నీట్గా కర్వ్ షేప్ డ్రా చేసి ఆ పార్ట్ని కూడా కట్ చేసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో ఇంకొక మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా డబల్ ఫోల్డ్ వేసి సైడ్ నీట్గా షేప్ కట్ చేసి అండ్ ఎడ్జ్లో ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో కర్వ్ని కట్ చేయాలి. అండ్ నెక్స్ట్ టాప్కి ఫ్రిల్స్ని జాయిన్ చేసేటప్పుడు టాప్ కరెక్ట్ సైడ్న ఈ ఫ్రిల్స్ కోసం కట్ చేసిన ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ కూడా సేమ్ ఫేసింగ్ పెట్టుకొని రాంగ్ సైడ్న 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్గానే స్టిచ్ చేసి అక్కడ నుండి చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ ఫ్రిల్స్ కోసం కట్ చేసిన ఫ్యాబ్రిక్ అంతా కూడా ఈ టాప్ పార్ట్కి అడ్జస్ట్ అయ్యేలాగా స్టిచ్ చేయాలి. సేమ్ ప్రాసెస్లో బ్యాక్ టాప్ పార్ట్ కూడా ఫ్రిల్స్ని జాయిన్ చేయాలి. ఇలా నీట్గా ఫ్రిల్స్ని స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్లో ఒక పార్ట్ ఓపెన్ వచ్చింది కదా, ఆ ఓపెన్ ఉన్నది క్లోజ్ అయితే చేసేయాలి. 1/2 ఇంచ్ మార్జిన్ ఇస్తూ స్టిచ్ చేయాలండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్న లైనింగ్ కరెక్ట్ సైడ్ ఫేసింగ్ పెట్టి మనం రాంగ్ సైడ్న నెక్ అండ్ ఆర్మ్ హోల్ కర్వ్స్ స్టిచ్ చేయాలి. సేమ్ ప్రాసెస్లో ఇంకొక పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్న లైనింగ్ కరెక్ట్ సైడ్ ప్లేస్ చేసి మనం రాంగ్ సైడ్న నెక్ అండ్ ఆర్మ్ హోల్ కర్వ్స్ స్టిచ్ చేయాలి.
అండ్ డ్రెస్కి బ్యాక్ సైడ్ చిన్న ఓపెన్ పెట్టాలి. సో లైనింగ్లో 2 పీసెస్ తీసుకున్నానండి. 2 ఇంచెస్ విడ్త్, 6 ఇంచెస్ హైట్ ఉండేలాగా. అండ్ ఓపెన్ వచ్చేసి 4 ఇంచెస్ పెడతాను. సో సెంటర్లో 4 ఇంచెస్కి కూడా లైన్ డ్రా చేశాను. అండ్ ఈ ఫ్యాబ్రిక్ ఎడ్జ్ మొత్తం కూడా సింగిల్ ఫోల్డ్ వేసి ఒక స్టిచ్ వేసేయండి. అండ్ మనం రెడీ చేసిన పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ సెంటర్లో కరెక్ట్గా ప్లేస్ చేసుకుని మనం ఎంతైతే ఓపెన్ పెట్టుకోవాలని స్ట్రైట్ లైన్ డ్రా చేసామో ఆ లైన్కి అటు ఇటు కూడా నీట్గా వీ షేప్లో స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత నెక్కి ఆర్మ్ హోల్ కర్వ్ అంతా కూడా టక్స్ పెట్టుకోవాలి. అండ్ మనం స్టిచ్ చేసిన స్లిట్ ఉంది కదా, అది కూడా సెంటర్లో కట్ చేసుకోవాలండి. అండ్ ఎడ్జ్కి వచ్చేసరికి కొంచెం వీ షేప్లో కట్ చేయండి. అలా కట్ చేసినప్పుడు బిగినర్స్ అయితే స్టిచ్ చేసిన కట్ చేస్తారు, కొంచెం కేర్ఫుల్గా కట్ చేయండి. ఇలా నీట్గా టక్స్ పెట్టడం వల్ల డ్రెస్ని రివర్స్ చేసినప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. చాలా విధాలుగా ఫ్రాక్స్ని స్టిచ్ చేయొచ్చు, బట్ నేను చూపించిన ప్రాసెస్లో స్టిచ్ చేస్తే మనం వేసిన స్టిచెస్ బయటకు కనిపించకుండా ఇన్విజిబుల్గా ఉంటుందండి. అండ్ సేమ్ ప్రాసెస్లో ఫ్రంట్ పార్ట్, నెక్ ఏరియా అండ్ ఆర్మ్ హోల్ కర్వ్స్ స్టిచ్ చేసి రివర్స్ చేయకుండా ఆల్రెడీ సైన్ పెట్టానండి. ఇప్పుడు మనం షోల్డర్ స్టిచ్ చేసేటప్పుడు ఇన్విజిబుల్గా స్టిచ్ చేయడానికి ఈ ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్ని ఇన్సర్ట్ చేయాలి. అలా ఇన్సర్ట్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి ఉంది కాబట్టి బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా పైవైపు ఉండేలాగా షోల్డర్స్ని లోపలికి ఇన్సర్ట్ చేయాలి. నేను చెప్పినప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉన్న వీడియో చూస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుందండి. ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్, బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండేలా సెట్ చేసుకుంటాము. లైనింగ్ సైడ్ లైనింగ్ ఉండేలా సెట్ చేసుకుని ఇలా షోల్డర్ ఈక్వల్గా ఉండేలా సెట్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో ఇంకొక సైడ్ షోల్డర్లో కూడా బ్యాక్ పార్ట్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎక్కడా నుగ్గులు లేకుండా నీట్గా సెట్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేయడం వల్ల మనం ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసినప్పుడు ఈ స్టిచ్ బయటకు కనిపించకుండా ఫినిషింగ్ బాగుంటుంది. ఇంకా లాస్ట్లో టక్స్ కూడా పెట్టేసుకుని రివర్స్ చేసేయడమే. మీకు వీడియో చూసినప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్గా స్టిచ్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుందండి. అండ్ నెక్స్ట్ నెక్ పార్ట్ మొత్తం కూడా ఒక అవుట్లైన్ అయితే స్టిచ్ చేసేసుకోండి, ఫినిషింగ్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సైడ్ జాయింట్ వేయడం కోసం రైట్ హ్యాండ్ సైడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టుకుని అండ్ లైనింగ్ కూడా కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టి ఇలా నీట్గా సెట్ చేసుకుని మనం రాంగ్ సైడ్న ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టుకోవాలి. లైనింగ్ కూడా కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టుకుని మనం రాంగ్ సైడ్న స్ట్రైట్గా ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేయాలి. ఇలా నీట్గా సైడ్ జాయింట్ వేసిన తర్వాత 1 ఇంచ్ మార్జిన్ ఖర్చులను కూడా ఇన్విజిబుల్గా స్టిచ్ చేసేయచ్చు. ఖర్చులు వేసే ముందు ఫస్ట్ మార్క్ చేసుకోండి. మీరు కటింగ్ చేసినప్పుడే 1 ఇంచ్ మార్జిన్ పెడితే 1 ఇంచ్, 2 ఇంచెస్ అయితే 2 ఇంచెస్. ఇక్కడ నేను చాక్ పీస్తో డ్రా చేస్తున్నట్టుగా నీట్గా వేస్ట్ లైన్ వరకునే ఇలా షేప్ ఇస్తూ డ్రా చేసుకుని మీరు ఏ ప్యాటర్న్ అయితే డ్రా చేశారో సేమ్ యాస్టిస్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. సేమ్ ప్రాసెస్లో ఇంకొక సైడ్ కూడా ఖర్చులు వేసేసుకోవడమే. ఆల్మోస్ట్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా సైడ్ స్టిచెస్ వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఫ్రాక్ని రివర్స్ చేసి చూస్తే మీరు స్టిచ్ చేసిన సైడ్ ఖర్చులు అవ్వచ్చు, లేదంటే నెక్ స్టిచెస్ కానీ ఆర్మ్ హోల్ కర్వ్ స్టిచెస్ కానీ ఏది బయటకు కనిపించదండి, అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఫ్రాక్ కింద వైపున మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ డబుల్ ఫోల్డ్ వేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా నీట్గా కింద వైపున స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ 2 సైడ్స్ కూడా ఈ రౌండ్ మొత్తం కూడా ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేయండి, ఫినిషింగ్ బాగుంటుంది. ఇంకా అస్సలు మీకు నుగ్గు కిందే ఉండదు. నెక్ కూడా అంతే, ఒక స్టిచ్ ఎడ్జ్ కంటూ వేయాలండి. అండ్ మీ దగ్గర ఏదైనా లేస్ ఉంటే ఫ్రాక్కి ఫ్రిల్స్ జాయిన్ చేసిన ప్లేస్లో జాయిన్ చేయొచ్చు. నా దగ్గర చిన్న సైజు సమోసా లేస్ అయితే ఉంది, సో నేను అటాచ్ చేస్తున్నాను. ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. జస్ట్ బ్లౌజ్ పీస్తో 5 to 6 years బేబీకి ఈజీగా డిజైన్ చేసేసాం కదా. అండ్ కిడ్స్ ఫ్రాక్స్లో ఇంకా ఎలాంటి డిజైన్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలి అనుకుంటున్నారో కమెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేసేస్తాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.